ఉత్తరాంధ్ర కోసం 5 ఏళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని, కనీసం రైల్వే జోన్కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక ఐటీ కంపెనీ తీసుకురాలేదని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్లో సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 8వ తేదీన ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. అందులో భాగంగా సుమారు కిలోమీటర్ వరకు రోడ్ షో ఉంటుంది. దీని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వ విధానం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. ఇందులో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేసరికి చెన్నై, విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ, కృష్ణపట్నంలో కేంద్ర ప్రభుత్వం నోడ్ శాంక్షన్ చేసింది. నిధులు కూడా కేటాయించారు. జాతీయ రహదారులు నిర్మించడం జరుగుతుంది. సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు చేపట్టనున్నామని అన్నారు. ఏం మాట్లాడాలమ్మా? ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ. వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్. ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? చెప్పండి. ఉంది కదమ్మా, ఒక నిమిషమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా, సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప